ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏరియా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ పిల్లలు రాకూడదు. మరి పిల్లలు ఎత్తుకుపోయి నీళ్ళు అంత వాళ్ళు రావచ్చా? నన్ను అంత మాట అంటావా? అయినా నువ్వేంటి స్కూల్కి వెళ్ళవా? సరస్వతి దేవి ఇక్కడ ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్ళి నేనేం చేయాలి? సరస్వదేవి అదిగో నీ హరిగా వదిన వదిన బిస్కెట్ లేకు. ఇది పిల్లల షో కాదు, పెద్దోళ్ళ షో. అంతేలే, బాలవాకు బ్రహ్మవాకు అంటారు కానీ మూడు వాకు మాత్రం చేయనియరు. హలో మాస్టర్, ఎవరు మీరు? జానీ. కొంప తీసి జానీ జానేస్ పాప రాసింది అయిందేనా? ఆయన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. ఆయన కోరియోగ్రాఫర్ అవ్వాలంటే ఏముండాలి? కార్డు ఉండాలి. నా దగ్గర కూడా ఉంది. ఏముంది? ఆధార్ కార్డు. సరే గాని ఆవిడెవరో తెలుసా నీకు? తెలుసు, రాధికక్క. రాధికక్క? Okay, I'm very happy now. యా. అక్క, నీ పేరుని రకరకాలుగా వాడచ్చు తెలుసా? ఎలా వాడచ్చు? ఎలాగా? సుధీర్కి బుద్ధి రాధిక, మీరాంతి హీరోయిన్ ఇండస్ట్రీకి రాధిక. అక్క, నీకు ఒక విషయం చెప్పాలా? Huh. రంభ, ఉర్వశి, మేనక ముగ్గుల్ని కలిపితే రాధిక. సరే ఇగో, ఇది పిల్లల షో కాదు, పెద్దోళ్ళ షో. నువ్వు వెళ్ళిపోమ్మ తల్లి ఇక్కడ నుంచి. నేను వెళ్ళాలా? ఆ. సరిగమబాల పిల్లలు ఉన్నారు, ఆ. రామోజీ పిల్లలు ఉన్నారు, ఆటోలో కూడా పిల్లలు ఉండాల్సిందే, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏంటమ్మా చిన్న గంపలో పెట్టినట్టున్నావు అలాగా? సరే, నువ్వు ఏదైనా పర్ఫార్మెన్స్ చెయ్యి, అప్పుడు జడ్జెస్ తో నేను ఏదైనా మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో అడుగుతాను. ఏరియా, నువ్వు చిరంజీవి గారిని ఏమని పిలుస్తావు? చిరుమామ. అది అక్కడ వచ్చింది వదిన, మామ కూతురు. అనిల్ మామ, చిరుమామ. సుధీర్ అన్న. అంకుల్. అంకులా? ఓకే. మర్చిపోయావా అప్పుడే? మర్చిపోయావు అప్పుడే? ఎందుకు మర్చిపోయావు అప్పుడే? అంకుల్ ఎప్పుడు పిలుస్తాను కదా. ఎప్పుడు మర్చిపోతావు అప్పుడే? జడ్జెస్ విత్ పర్మిషన్ ఏరియా ఒక పెర్ఫార్మెన్స్ చేస్తుంది. రాధికక్క అక్క, మీరు అదే ఆవిడకి అక్క. రైట్. ఐ లవ్ యు రాధికక్క. నువ్వు సెలెక్టెడ్ అమ్మా. రాధిక గారు, నన్ను అక్క అని చిరుని మామ అంది, సో ఐఎమ్ హ్యాపీ. 4 పర్ఫార్మెన్సెస్ చూశారు, అన్ని అద్భుతమైన పర్ఫార్మెన్సెస్. ఈ 4 పర్ఫార్మెన్సెస్ ఎంత అమౌంట్ తీసుకొస్తాయి మన ఆటా వాల్ట్ లోకి? ఈ వీక్ సుప్రీం చైర్ ఎవరు గెలుచుకోబోతున్నారు? Let me start with కావ్య గారు. కంగ్రాచులేషన్స్, 70,000. లాస్ట్ టైం సుప్రీం చైర్ గెలుచుకున్న సమీరా గారు. మీ కంటెస్టెంట్ గెలుచుకుంది 65. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ విష్ణు. విష్ణు గెలుచుకున్న అమౌంట్ 90,000. సుప్రీం చైర్ లోకి ఇప్పటిదాకా లీడింగ్ లో ఉంది విష్ణు. ఒకవేళ వంశీ విష్ణు కన్నా ఎక్కువ అమౌంట్ గెలుచుకుంటే సుప్రీం చైర్ వంశీ నీకే దక్కిద్ది ఈ వీక్. సో ఇట్స్ ఫైట్ బిట్వీన్ యూ బోత్. లెట్స్ సీ. వంశీ గారు మీరు గెలుచుకున్న అమౌంట్ 95,000. కంగ్రాచులేషన్స్ వంశీ. కంగ్రాచులేషన్స్. ఈ వీక్ సుప్రీం చైర్ మీ సొంతం అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ వీక్ కూడా గెలిస్తే తెలుసు కదా, మళ్ళీ సుప్రీం చైర్ మీ దగ్గర ఉంటది. అండ్ ఈ ముగ్గురి ప్లేయర్స్ లోనే ఏదో ఒక టీం నుంచి అవునంతా ఎలిమినేట్ చేయొచ్చు. ఈ ఎపిసోడ్ లోని సార్ట్ ఆఫ్ 4 lakhs లోని మీరు మొత్తం 3,20,000 గెలుచుకున్నారు. ఆల్రెడీ 42,90,000 ఉంది. ప్లస్ 3,20,000 is equals to 45,10,000 rupees.